స్నానం ఆచరించి భక్తులంతా తన్మయత్వం చెందుతున్నారు. పవిత్ర గోదావరి జలాలు శివుడికి అభిషేకం చేసి ఆ శివరాత్రి రోజు సకల పుణ్యాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నారు. ఇక గోదావరి ఒడ్డున అలాగుంటే ప్రస్తుతం మా కరెస్పాండెంట్ వెంకట్ భీమవరం సోమేశ్వర ఆలయం వద్ద నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అక్కడ పరిస్థితి వివరించేందుకు వెంకట్, అక్కడ ఎలా కనిపిస్తోంది పంచారామ క్షేత్రాలు? ఇందాకే మనకి శివసాగర్ పాలకొల్లో క్షీరరామలింగేశ్వర స్వామి దర్శనం కల్పించారు. ఇప్పుడు భీమేశ్వరంలో సోమేశ్వర ఆలయం నుంచి సోమేశ్వర ఆలయంలో భక్తుల తాకిడి ఎలా ఉంది? ఏర్పాట్లకు సంబంధించి భక్తులు సాటిస్ఫై అవుతున్నారా? ఏం చెప్తున్నారు? సతీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే పంచరామ క్షేత్రాల్లో ఒకటైన మరి భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో మాత్రం పెద్ద ఎత్తున ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా భక్తులు పోటెత్తున్నారని చెప్పుకోవాలి. దాదాపు 144 సంవత్సరాల తర్వాత శివరాత్రికి సంబంధించిన శివుడి దర్శనం అయితే మాత్రం ప్రత్యేకంగా చూసుకొని భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి. ఈరోజు మనం భీమవరంలోని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయాన్ని మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత పూలతో ఎంత చక్కటిగా అలంకరించారంటే చూడముచ్చటిగా, అంటే శివుడిని దర్శించుకునేందుకు మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతో చరిత్ర కలిగిన ఈ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంచారామ క్షేత్రంగా గురుపూడిలో శివుడైతే మాత్రం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పుకోవాలి. మొత్తంగా దాదాపు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న, అంటే దాదాపుగా చరిత్ర నేపథ్యంలో ఈ శివుడి ఆలయాన్ని అయితే మాత్రం ప్రత్యేకంగా దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వచ్చిందంటే పెద్ద ఎత్తున భక్తులైతే మాత్రం ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకుంటే ఏలినాటి శనున్నా కూడా అది పోతుందనేది ఒక భక్తుల నమ్మకం. అందులో దాదాపు ఎన్నో వివరాలు ఎలా ఉండాలి ఏంటనేది మాట్లాడడానికి ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఈవో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ శివరాత్రి యొక్క ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన భీమవరం గునుపూడిలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏకుజామున భక్తులు విశేష సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి కూడా రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చేసినట్టు భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా పందిర్లు, క్యూ లైన్స్ మరియు క్యూ లైన్లో వచ్చేసిన భక్తులకి డ్రింకింగ్ వాటర్ ఇతర సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని త్వరితగతిన దర్శించుకుని వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాలని కోరుచున్నాం. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఏర్పాటు చేశారంటే దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ యొక్క శివరాత్రి వేడుకల ప్రత్యేకత దీని మీద అసలు మీరు ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓం నమ శివాయ. ఈ భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానం అంటే ఇది పంచారామ క్షేత్రంలో ఓటండి. ఇది చంద్రుడు ప్రతిష్ఠించింది కాబట్టి భక్తులు తెల్లవారుజామున 11 కాడి నుంచి క్యూ లైన్లో ఉన్నారు. వచ్చిన వారందరికీ క్యూ లైన్లో కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరిని ఒక వికలాంగుల కుర్చీలోంచి తీసుకెళ్ళి అన్ని సదుపాయాలు కూడా చేయడం జరిగిందండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా బోర్డు మెంబర్స్ కానీ, మా ఈఓ కానీ, మా డిపార్ట్మెంట్ అంతా దగ్గరుండి మా పోలీసు సహకారంతో అందరితో కూడా మేము సక్రమంగా దర్శనం చేయగలుగుతున్నామండి. ఓకే, చూసుకుంటే ఇక్కడ మన సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి సంబంధించి పోలీసులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా, అంటే ఇక్కడ ఎలాంటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శివరాత్రికి సంబంధించి ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చెప్తారు? ఇప్పటి వరకు ఏ సంవత్సరంలోనూ కూడా ఇంత రద్దీ మేము చూడలేదండి. ఎందులోనూ శని త్రయోదశి, శివరాత్రి, మహాశివరాత్రి ఇవన్నీ కలవడం వల్ల జనసమూహం అసలు మేము కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోగలిగారు. కానీ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. చూసారుగా, ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ చూసుకున్నట్టయితే భక్తులు మరి రాత్రి 11 గంటల నుంచి కూడా తెల్లవారుజామును కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి మరి స్వామివారిని దర్శించుకునేందుకైతే మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన అతి ప్రాచీన దేవాలయాల్లో గునుపూడికి చెందిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం ఒకటని చెప్పుకోవచ్చు. గునుపూడి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ సోమేశ్వర ఈ దేవాలయాన్ని 7వ దశాబ్దంలో
ప్రధానంగా చూసుకున్నట్టయితే 7వ దశాబ్దానికి సంబంధించిన ఆలయంగా చెప్తారు. తూర్పు చాళుక్య రాజుల్లో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్టయితే మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా దేవాలయానికి గోపురం ప్రాకారం నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి స్థల పురాణంలో ఈ క్షేత్రాన్ని పరమ పవిత్రమైన క్షేత్రంగా వర్ణించడం జరుగుతుంది. ఈ దేవాలయం గురించి మరి భీమఖండం బ్రహ్మాండ పురాణంలో కూడా మరియు స్కంద పురాణంలో పేర్కొన్నారు. తారకాసురుడు అనే ఒక రాక్షసుడు శివభక్తుడు ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతని ప్రాణరక్షణగా నిలిచేదని, తారకాసురుడు అందరినీ అనేక విధములుగా బాధ పెట్టేవాడని, ఈ రాక్షసుడు బాధలో పడలేకే అతన్ని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారని, కుమారస్వామి ప్రత్యక్షమయ్యే తారకాసురుడి మరణం అతను ధరించిన ఉపాసన లింగంలో ఉందని గ్రహిస్తాడు. తన ఆగ్నేయ అస్త్రంతో ఈ ఉపాసన లింగాన్ని ఛేదిస్తాడు. ఈ ఉపాసన లింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లో 5 ప్రాంతాల్లో పడ్డాయనేది ఒకటిగా చెప్పుకుంటారు. అంటే పంచరామ క్షేత్రాలు మొత్తంగా చూసుకున్నట్టయితే పంచరామ క్షేత్రాలు గునుపూడిలో సోమరామం, అదేవిధంగా పాలకొల్లో క్షీరారామం, అమరావతిలో అమరారామం, అదేవిధంగా ద్రాక్షారామము, భీమారామము, సామర్లకోటలోని మరి కుమారరామంగా పంచక్షేత్రాలుగా విరిసినట్టుగా అయితే మాత్రం మరి చరిత్ర చెప్తుంది. అంతటి ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం యొక్క ప్రత్యేకత అయితే మాత్రం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో అసలు కన్నుల పండుగగా మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మాత్రం ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. మరి సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ చరిత్రను అయితే మాత్రం మరి ఈ రకంగా ఉందని చెప్పుకోవాలి. మరి పరిస్థితులు అయితే చూసుకున్నట్టయితే మరి ఇక ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తులు పోటెత్తే పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా నుంచే కాకుండా ఈ పంచరామ క్షేత్రాలలో అంటే ఈ శివరాత్రి ప్రత్యేకత అంటే ఏళ్లనాటి శని కూడా పోతుంది ఈ శివుని దర్శించుకుంటే అనే ఒక విషయం నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే శివాలయాలు కిటకిటలాడుతున్న తరుణంలో మరి ఇక్కడ భీమవరంలో కూడా ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఈ రకంగా మరి శివరాత్రి పండుగ సంబంధించి ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో మరి పిల్లలతో భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలకు వచ్చి మరి శివుడిని దర్శించుకోవడం జరుగుతుంది. సతీష్.